గైస్ వెల్కమ్ టు రియాన్ డైరీస్. హాస్టల్స్ లో, పీజీస్ లో, హోటల్స్ లో గ్యాస్ ఎందుకు లేదు? వరల్డ్ వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఎందుకు? అసలు వరల్డ్ వార్ ఎందుకు జరుగుతుంది? వరల్డ్ వార్ జరగడానికి 4 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఒకటి పవర్, ఇంకొకటి ల్యాండ్, ఒకటి రిసోర్స్ అండ్ ఇంకొకటి రిలీజియన్. ఫస్ట్, ల్యాండ్స్ అండ్ బార్డర్స్. కొన్ని కంట్రీస్ మధ్య బౌండరీ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ ఎవరి మీద కంట్రోల్ ఉండాలి అనేసి ఫైట్ స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ రిసోర్సెస్ లైక్ గ్యాస్, ఆయిల్స్, మినరల్స్ ఇవి చాలా వాల్యుబుల్. ఎవరైతే వీటిని కంట్రోల్ చేస్తారో వాళ్ళ దగ్గర మనీ అండ్ పవర్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల కంట్రీస్ మధ్యలో టెన్షన్స్ పెరుగుతాయి. థర్డ్ వన్, రిలీజియన్ అండ్ పాలిటిక్స్. కొన్ని ప్లేసెస్ లో డిఫరెంట్ రిలీజియన్స్ వల్ల అండ్ డిఫరెంట్ ఐడియాలజీస్ వల్ల డిసగ్రిమెంట్స్ వస్తాయి. ఫోర్త్ వన్, పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. బిగ్ కంట్రీస్ వరల్డ్ లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కావాలని ట్రై చేస్తాయి. దానివల్ల ఎలియన్సెస్ ఫామ్ అయి కాన్ఫ్లిక్ట్స్ ఇంకా పెద్దగా మారుతాయి. ఇండియాలో 60 to 70% ఆఫ్ ది గ్యాస్ అనేది వెస్ట్ ఏషియా నుంచి వస్తుంది. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అనే సీ రూట్ నుంచి వస్తుంది. ఇక్కడ జరుగుతున్న వార్ వల్ల ఈ షిప్మెంట్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో మన ఇండియన్ గవర్నమెంట్ హౌస్ హోల్డ్ కి కావాల్సిన డొమెస్టిక్ గ్యాసెస్ ని సప్లై చేస్తూ అదే పీజీస్ కి, హాస్టల్స్ కి అండ్ హోటల్స్ కి ఇవ్వాల్సిన కమర్షియల్ గ్యాసెస్ ని చాలా వరకు డిలే చేస్తూ తగ్గించేసింది. సింపుల్ గా చెప్పాలంటే ల్యాండ్, రిసోర్సెస్, పవర్ అండ్ రిలీజియన్ పైన వరల్డ్ లో చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల న్యాచురల్ రిసోర్సెస్ లైక్ గ్యాస్ అండ్ ఆయిల్ మనకి సప్లై డిస్టర్బ్ అయితే ఖచ్చితంగా మన డైలీ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నేను వీడియోస్ చేయాలా? అయితే కామెంట్స్ లో చెప్పండి. సైనింగ్ ఆఫ్, రియాన్స్ డైరీస్.